తెలంగాణ నేల అంటే తెలంగాణ ప్రజలంటే తెలంగాణ కళాకారులంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మరి గర్వపడేటటువంటి కళాకారులు, అద్భుతమైనటువంటి జీవకళతో ఉట్టిపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి పెయింటింగ్స్ని ఇక్కడ లక్ష్మణ్ ఏలే గారు మరి పెట్టడం జరిగింది. వాటిని చూస్తూ ఉంటే నిజంగా తెలంగాణ గ్రామాలను మళ్ళీ రీవిజిట్ చేస్తున్నట్టుగా, మనమే మళ్ళీ పరిచయం చేసుకుంటున్నట్టుగా ప్రతి ఒక్క అంశం అంటే చేతికి వేసుకునేటటువంటి గాజు దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి అబ్జర్వేషన్తో జీవకళ ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దినటువంటి లక్ష్మణ్ ఏలే గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ వంటి ఒక అరుదైన ప్రత్యేకమైన అద్భుతమైనటువంటి ఆర్టిస్టు మా తెలంగాణలో ఉన్నందుకు గర్వపడుతూ ఉన్నాం. ఇటువంటి ఆర్టిస్టులు అందరూ మరి ప్రపంచంలో ఎక్కడైనా కూడా పాపులర్ అవుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆర్టిస్టులకు ఆర్ట్కి మరింత పెద్ద పీట వేసే విధంగా పనిచేయడానికి తెలంగాణ జాగృతి నిరంతరం సన్నద్ధంగా ఉంటుంది. రాబోయేటటువంటి తెలంగాణలో తెలంగాణ ఆర్ట్కి ఆర్టిస్టులకు కూడా మరింత చేయూతనిస్తామని కూడా తెలియజేస్తాం. చూసినట్టయితే ఇవాళ ఇటలీలో లియోనార్డో డా విన్సీ అనే ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడండి. ఆయన 500-600 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఒక స్టీల్ హార్స్ డిజైన్ని ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసి ఆ హార్స్ని రీక్రియేట్ చేశారు. అంటే ఒక అద్భుతమైనటువంటి పీస్ అనమాట. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారమైనప్పటికీ ఆ ప్రభుత్వాలు ముందుకు వచ్చి చేశారు. అంటే దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ యూ గివ్ టు ది ఆర్టిస్ట్. సో మా దగ్గర కూడా రేపటి నాడు తెలంగాణలో ఇటువంటి ఆర్టిస్టులు కన్సీవ్ చేసినటువంటి ఐడియాస్ ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వాలు ముందుకు వచ్చే విధంగా జాగృతి లాంటి సంస్థలు ప్రభుత్వాల మీద ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేయాలని మేము భావిస్తూ ఉన్నాం. ఇంటలెక్చువల్స్ని ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండడం అనేది జాగృతి ప్రధానంగా చేపడుతుంది.